హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ ట్రై ఎర్నింగ్స్. ఈ వీడియోలో మీకోసం టెక్స్ట్ చేస్తూ మనీ ఎర్నింగ్ చేసే అప్లికేషన్ అనమాట. తర్వాత చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఎర్నింగ్ చేసుకోవడానికి ఈ అప్లికేషన్లో. అలాగే మీరు ఈజీగా ఎర్నింగ్ చేసి ఇక్కడ విత్డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు రిజిస్టర్ ఎలా చేయాలో చెప్పబోయే ముందు వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇలాంటి మనీ ఎర్నింగ్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను అనమాట. సో మస్ట్ అండ్ షుడ్గా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోలు నా ఛానల్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా రిసీవ్ అయితే అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. లింక్ మీద క్లిక్ చేసి ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి బాక్స్ ఆప్షన్ ఉందన్నమాట. సో బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఈ విధంగా అయితే మీరు రీడైరెక్ట్ అవుతారనమాట. రిఫర్ కోడ్ అయితే ఆల్రెడీ ఎంటర్ అయిపోయి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు సైన్ అప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఒక జీమెయిల్ అకౌంట్తో. సో ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీ జీమెయిల్ ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్లోకి ఈ విధంగా అయితే మీరు రీడైరెక్ట్ అవుతారనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మీ వాలెట్లో ఇక్కడ 80 కాయిన్స్ అయితే ఇస్తారు ఫ్రీగా సైన్ అప్ బోనస్ కింద. సో ఇక్కడ మీరు ఎర్నింగ్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పైన చూడండి 3 లైన్స్ కనబడుతుంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. స్పిన్ నౌ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మీకు స్పిన్ వీల్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు స్పిన్ చేస్తూ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను స్పిన్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఒక యాడ్ అయితే వస్తుంది, యాడ్ని స్కిప్ చేసేయండి. సో నేనైతే 10 కాయిన్స్ అయితే ఎర్నింగ్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ క్లైమ్ నౌ మీద క్లిక్ చేయండి. సో వాలెట్లో అయితే 80 కాయిన్స్ ఉండింది అనమాట. ఇక్కడ ఇంకో 10 కాయిన్స్ అయితే రిసీవ్ అయితే అయిందనమాట. సో ఈ విధంగా ఇక్కడ స్పిన్ చేస్తూ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మీరు టెక్స్ట్ అనేవి టైప్ చేస్తూ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఫ్లిప్కార్ట్స్ అని ఉందన్నమాట. సో ఫ్లిప్కార్ట్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకుని ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత క్విజ్ చేస్తూ కూడా సో క్విజ్లో పార్టిసిపేట్ చేస్తూ కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇమేజ్ పజిల్ ఉంది, తర్వాత లక్కీ నెంబర్ కాంటెక్స్ట్ ఉంది. ఇక్కడ డైలీ స్పిన్ అంటే మీకు అయితే అర్థమైంది కదా. సో ఆల్రెడీ మనం స్పిన్ అయితే చేసామన్నమాట. సో ఒక్కొక్కటి ఎలా చేయాలనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్, చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెక్స్ట్ టైపింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అయితే 2 టైమ్స్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మీకు ఈ టెక్స్ట్ అయితే కనబడుతుంది కదా. సో ఆ టెక్స్ట్ని మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. సో డైలీ అయితే మీకు 5 టైమ్స్ ఇస్తాడు అనమాట. మీరు 2 టైమ్స్ కనుక రాంగ్ చేస్తారనుకోండి, తర్వాత నుండి మీకు రిమైనింగ్ 3 కూడా మీరు అయితే చేయలేరు అనమాట. సో కాబట్టి మీరైతే 2 అటెంప్ట్స్లో అయితే ఫాస్ట్గా టైపింగ్ చేస్తే మీకు అయితే ఎర్నింగ్ అయితే జరిగిద్ది అనమాట. నేనైతే 2 అటెంప్ట్స్ చేశాను, రాంగ్ అయితే వచ్చిందనమాట. సో ఫాస్ట్గా అటెంప్ట్ చేశారనుకోండి మీకైతే మీరు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఏం చేస్తారంటే ఇక్కడ ఈ టెక్స్ట్ అనేవి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్లైమ్ రివార్డ్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు కాయిన్స్ అయితే మీ వాళ్ళ క్రెడిట్ అయితే అవుతాయి అనమాట. తర్వాత బ్యాక్ వచ్చేయండి. తర్వాత ఇక్కడ ఫ్లిప్ కార్డ్స్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మీరైతే ఇక్కడ ట్యాప్ చేయండి. మీరు దేంట్లో ట్యాప్ చేయాలనుకుంటున్నారు 3 ఫ్లిప్ కార్డ్స్ అనేవి మీరైతే ట్యాప్ చేయొచ్చు. ట్యాప్ చేసిన దాంట్లో ఎంత కాయిన్స్ ఉంటే ఆ కాయిన్స్ అనేవి మీకు ఇక్కడ పాయింట్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దాంట్లో అయితే వస్తుంది అనమాట. తర్వాత మీరైతే క్లైమ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చూడండి. సో నేనైతే 3 సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ పాయింట్స్లో ఇక్కడైతే నాకు 13 కాయిన్స్ అయితే వచ్చిందనమాట. సో తర్వాత క్లైమ్ నౌ మీద క్లిక్ చేసాను అనుకోండి, ఇక్కడ నాకు 13 కాయిన్స్ అనేది రిసీవ్ అయితే అయిపోతుంది అనమాట. సో క్లైమ్ నౌ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా నాకు 13 కాయిన్స్ అయితే ఎర్నింగ్ అయితే జరిగింది. సో ఇక్కడ నాకు వాలెట్లో కూడా క్రెడిట్ అయితే అవ్వడం జరిగిందనమాట. సో తర్వాత ఇక్కడ చూడండి క్విజ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఈ క్విజ్ ప్లే అనేది మనకి ఇంకా అవైలబుల్కి అయితే రాలేదనమాట. సో ఉన్నవి మాత్రమే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో తర్వాత ఇమేజ్ పజిల్ అనమాట. సో ఇక్కడ మీరు ఇమేజ్ అనేవి సెట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి మీకు టైం అయితే ఇస్తాడనమాట. అది 30 సెకండ్స్లో అయితే మీరు కంప్లీట్ అయితే చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇంత 40 కాయిన్స్ అయితే ఇస్తాడనమాట. తర్వాత ఇక్కడ లక్కీ నెంబర్ కాంటెస్ట్ అనమాట. సో అక్కడైతే క్లిక్ చేయండి ఫ్రెండ్. సో క్లిక్ చేసిన తర్వాత సో మీరైతే 2 సెలెక్ట్ చేయాలన్నమాట. 2 మాత్రమే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు ఆ కాంటెక్స్ట్లో విన్ అయ్యారనుకోండి, మీకు అయితే 100 పాయింట్స్ అయితే ఇస్తారనమాట. బ్యాక్ వెళ్ళండి. సో కింద చూడండి ఇప్పుడు ఆల్రెడీ స్పిన్ చేసాం కాబట్టి స్క్రాచ్ కార్డ్ అయితే ఉందన్నమాట. సో స్క్రాచ్ కార్డ్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది కూడా మీకు అవైలబుల్గా లేదనమాట. సో ఉన్నవి మాత్రమే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కువ ఆప్షన్లో అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట. సో రిఫర్ చేస్తూ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఇక్కడ 4th ఆప్షన్లో అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరైతే చూడొచ్చు అనమాట. సో మీరు ఎవరికైనా లింక్ని షేర్ చేశారనుకోండి, షేర్ చేసిన వెంటనే వాళ్ళు కనుక సైన్అప్ చేసుకుంటే మీకు 100 కాయిన్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. తర్వాత వాళ్ళు కనుక ఏదైనా టాస్క్ అనేది ఏదైనా కంప్లీట్ చేశారనుకోండి, మీకు 900 కాయిన్స్ అయితే వస్తాయి అనమాట. ఇలా విత్డ్రా చేశారనుకోండి, మీకు 5% అయితే ఎక్స్ట్రా
విత్డ్రా పాయింట్స్ అయితే రావడం అయితే జరిగిద్ది అనమాట. సో ఈ విధంగా మీరు ఇక్కడ రిఫర్ అయితే చేసి ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇది మీ కోడ్ అనమాట. సో మీరు రిఫర్ చేయడానికి ఇక్కడ రిఫర్ అండ్ నౌ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేశారనుకోండి మీ లింక్ అయితే వస్తుంది. సో మీ లింక్ని ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేయడానికి వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో మీరు సోషల్ మీడియాలో మీరు రిఫర్ చేసి ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో విత్డ్రా చేసుకోవడానికి ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మినిమం విత్డ్రా అనేది మనకు 1 రూపీ అనమాట. ఇక్కడ చూడండి 100 కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ అనమాట. సో విత్డ్రా మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి మీకు విత్డ్రా టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు పేటీఎంలో చేసుకోవచ్చు, గూగుల్ ప్లేలో ఉంది, తర్వాత బీజీఎంఐ ఉంది, ఫ్రీ ఫైర్ ఉందన్నమాట. సో నేనైతే పేటీఎం అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో పేటీఎంలోనే మీరు చేసుకోండి. విత్డ్రా అనేది మీకు క్యాష్ కింద అయితే వచ్చేస్తుంది అనమాట. సో పేటీఎం మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో గాయస్ మీరైతే చూడొచ్చు అనమాట, ఇక్కడ మినిమం విత్డ్రా మీకు 1 రూపీతో కూడా ఉందన్నమాట. సో 1 రూపీ చేసుకోవచ్చు, 2 రూపీ చేసుకోవచ్చు, 5, 10, తర్వాత 50, 100, 200 వరకు అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు 100 కాయిన్స్ అయితే సెలెక్ట్ చేసుకుని 1 రూపీ అయితే విత్డ్రా చేసి చూస్తాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పేటీఎం నెంబర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో కేవైసీ అయినా పేటీఎం నెంబర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత రిడీమ్ మీద క్లిక్ చేయండి. సో చూడండి గాయస్ మనకైతే విత్డ్రా అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనం పేటీఎంలోకి అయితే వెళ్ళి చూడొచ్చు అనమాట. సో పైనుండి నోటిఫికేషన్ కూడా వచ్చింది ఫ్రెండ్స్, మీకైతే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి వీ హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ మనీ టు యువర్ పేటీఎం అన్నాడు అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వాలెట్లో కట్ అయితే అవ్వడం జరిగిందనమాట. సో మీకు చాలా ఈజీగా అయితే వర్క్ ఉంటుంది, అలాగే మీకు హై అమౌంట్ కూడా మీకు విత్డ్రా అయితే జరుగుద్ది అనమాట. ఇన్స్టెంట్ పేమెంట్ ఇస్తున్నాడు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 20,000 కాయిన్స్కి మనకు 200 అయితే ఇస్తున్నాడు అనమాట. మీకు అంటే ఇక్కడ 1 రూపీ నుండి 200 వరకు అయితే మీరు ఎర్నింగ్ అయితే చేసుకొని విత్డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు పేటీఎంలో మనకు మనీ రిసీవ్ అయిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. సో విత్డ్రా హిస్టరీలోకి వెళ్ళి చూస్తే చూడండి గాయస్ ఇక్కడ మనకు 1 రూపీస్ అయితే రిసీవ్ అయినట్టు ఉంటుంది అనమాట. సో సక్సెస్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు పేటీఎంకి అయితే వెళ్ళి చూద్దాం. సో చూడండి గాయస్ మనకి ఇక్కడ మనీ అయితే రిసీవ్ అయిందనమాట. 10 అప్లికేషన్ పేరు కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈరోజు ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి మనీ ఎర్నింగ్కి సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై ఫ్రెండ్స్.